శ్రీ చైతన్య శ్రీ చైతన్య స్టూడెంట్స్ విజయం సాటి చూపాం పేరెంట్స్ కలలు నెరవేర్చాం శ్రీ చైతన్య ఆల్వేస్ నంబర్ 1 శ్రీ చైతన్య విద్యా ప్రపంచంలోనికి స్వాగతం. జీవితంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించాలని కలలు కనే ప్రతి విద్యార్థి కలల్ని నిజం చేసే ఓ అత్యద్భుత ప్రపంచం శ్రీ చైతన్య. ఇంజనీరింగ్, మెడిసిన్ రంగాలలో మన రాష్ట్ర విద్యార్థులనెందరినో విశ్వవిజేతలుగా చేసిన శ్రీ చైతన్య నేడు మరొకడుగు ముందుకు వేసి CA, ICWA, CS వంటి కోర్సులలో ప్రత్యేకమైన శిక్షణను ప్రారంభించడం రాష్ట్రంలోని విద్యార్థులందరికీ శుభ సమయం. దాదాపు 2.5 దశాబ్దాల క్రితం ప్రారంభమైన శ్రీ చైతన్య ప్రస్థానం నేటికి అప్రతిహతంగా కొనసాగుతూనే ఉంది. అత్యుత్తమ శిక్షణతో అసాధారణ ఫలితాలలో విద్యా కుసుమాల ప్రతిభా పరిమళాల్ని వెదజల్లుతూ జైత్రయాత్రని కొనసాగిస్తుంది శ్రీ చైతన్య. ఈ యాత్రలో భాగంగా మరో మజిలీయే శ్రీ చైతన్య CA అకాడమీ. చార్టెడ్ అకౌంటెన్సీ కోర్స్, వాణిజ్య రంగం అభివృద్ధిలో CAలు కీలకమైన పాత్రను పోషిస్తారు. మరి దీని గురించి శ్రీ చైతన్య విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ BS రావు గారి అభిప్రాయం చూద్దాం. శ్రీ చైతన్య స్టార్ట్ చేసి 25 years అయిన సందర్భంలో ఎన్నెన్నో ప్రోగ్రామ్స్ ఇంట్రడ్యూస్ చేసి ఐకాన్, నియాన్, లియో లాంటి ప్రోగ్రామ్స్ ప్రవేశపెట్టి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ని చాలా ప్రొఫెషనల్ కాలేజెస్కి, ఎన్నో ప్రొఫెషనల్ కాలేజెస్కి మ్యాక్సిమం స్టూడెంట్స్కి వెళ్ళేటట్టుగా చూడటంలో సక్సెస్ఫుల్గా ఉన్నది. ఈ సందర్భంలో జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్ ఏమున్నాయి అనే దాని మీద ఆలోచన వెళ్ళింది శ్రీ చైతన్యకి. ఈ ఆలోచన ప్రక్రియ నుంచి R&D చేసి, రీసెర్చ్ చేసి, జాబ్స్ ఏ కోర్సెస్ చేస్తే జాబ్స్ ఈజీగా వస్తాయి అనే దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి కొన్ని కోర్సెస్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. దానిలో ఫస్ట్ పార్ట్ CA, చార్టెడ్ అకౌంటెన్సీ. స్టూడెంట్కి కావాల్సిన లెవెల్లో కోచింగ్ ఇవ్వటం అనేది అంత తేలికైన పని కాదు. దానికి కావాల్సిన టీచర్స్ని దేశంలో ఎక్కడున్నా కూడా తీసుకువచ్చి స్టూడెంట్స్కి న్యాయం జరిగేటట్టు చూసే కెపాసిటీ ఉన్న ఇన్స్టిట్యూషన్స్ ఆంధ్రప్రదేశ్లో చాలా తక్కువగా ఉన్నాయి. శ్రీ చైతన్య ఈ విషయం మీద కాన్సన్ట్రేట్ చేసి ఒక టీంని ఏర్పాటు చేసుకుని ముందుకెళ్ళటం జరుగుతుంది. CPT నుంచి ఫైనల్ CA వరకు మనమే అన్నీ ఏర్పాటు చేస్తే డెఫినెట్గా స్టూడెంట్స్ని ఈజీగా, సక్సెస్ఫుల్గా CAస్గా బయటికి తీసుకురావచ్చు. బయటికి రాగానే నెక్స్ట్ డే బహుశా శ్రీ చైతన్యనే జాబ్ ప్రొవైడ్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ దేశంలో ఎక్కడికి వెళ్ళినా కూడా మినిమం 1 lakh rupees శాలరీస్తో జాబ్ వచ్చే అవకాశం CAస్కి 100% ఈరోజు ఉందని అన్ని స్టడీ చేసి చెబుతున్నాను. ప్రపంచవ్యాప్తంగా దేశాల మధ్య దూరం తగ్గుతూ ఆర్థిక, వాణిజ్య లావాదేవీలు వేగంగా విస్తరిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో CAకి డిమాండ్ బాగా పెరగడంతో CA ఎంతో ఆకర్షణీయమైన వృత్తిగా ఆవిర్భవించింది. శ్రీ చైతన్య CA అకాడమీలో అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీచే అత్యుత్తమ కోచింగ్ను విద్యార్థులకు అందించడం జరుగుతుంది. శ్రీ చైతన్యలోని అన్ని రకాల కోర్సులలాగానే CA కోర్సుకు కూడా అత్యద్భుతమైన, స్పష్టమైన స్టడీ మెటీరియల్ను ఇవ్వడం శ్రీ చైతన్య ప్రత్యేకత. శ్రీ చైతన్య CA అకాడమీలో క్లాస్ రూమ్స్ గాని, క్యాంపస్ గాని ఎంతో ఆహ్లాదకరంగా ఉండి విద్యార్థుల ఆశయాలకు స్ఫూర్తి నింపేదిగా ఉంటుంది. ఎంతో విలువైన గ్రంథాలతో కూడిన లైబ్రరీలు శ్రీ చైతన్య కలిగి ఉంది. CA కోర్స్ గురించి శ్రీ చైతన్య CA అకాడమీ స్టేట్ అకాడమిక్ కోఆర్డినేటర్ CH చంద్ర గారి అమూల్యమైన విషయాలు వారి మాటల్లోనే విందాం. ప్రస్తుత ఆర్థిక వ్యవస్థలో ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులను మనం ఒక్కసారి గమనిస్తే వాటికి అనుగుణంగా మన ప్లానింగు, మన కెరియరు, మన విద్యా విధానంలో కూడా మార్పులు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి మనం గమనిస్తే కొన్ని కోర్సుల విషయంలో అభ్యర్థులు లక్షల్లో ఉంటే అవకాశాలు వేలల్లో ఉన్నాయి. మరి CA, ICWA, CS లాంటి ప్రొఫెషనల్ కోర్సెస్ విషయంలో అవకాశాలు లక్షల్లో ఉంటే అభ్యర్థులు కేవలం వేలల్లో మాత్రమే ఉన్నారు. ఉదాహరణకు మనం గమనిస్తే ఈరోజు CA, చార్టర్డ్ అకౌంటెంట్ కోర్సు విషయంలో అవకాశాలు నియర్లీ 10 lakh వేకెన్సీస్ ఉంటే కానీ కంప్లీట్ చేసిన అభ్యర్థులు 2 లక్షల వరకు మాత్రమే ఉన్నారు.
అలాగే కంపెనీ సెక్రటరీస్ విషయంలో కూడా అవకాశాలు 7 lakh దాకా ఉంటే కేవలం కంప్లీట్ చేసిన వ్యక్తులు 50-60,000 మెంబర్స్ మాత్రమే. ముఖ్యంగా 2 లక్షల వేకెన్సీలు ఉన్నాయి. ICWA విషయంలో కూడా 7,50,000 వేకెన్సీలు ఉన్నాయి. వీటన్నిటినీ ఒక్కసారి మనం గమనిస్తే అవకాశాలు లక్షల్లో ఉండి అభ్యర్థులు మాత్రం కేవలం వేలల్లో మాత్రమే ఉన్నారు. కాబట్టి ఇలాంటి కోర్సుల్లోకి మనం ప్రవేశిస్తే సులభంగా తక్కువ సమయంలోనే కేవలం ఒక విద్యార్థి 20-21 సంవత్సరం ఏజ్ పూర్తి చేసే లోపలే తన కెరియర్ని సెటిల్ చేసుకోవచ్చు. అయితే ఈరోజు మనం చాలామందిని గమనిస్తే CA అనగానే ఇది చాలా టఫ్ కోర్స్ అని, దీనికి రోజు కనీసం 20 గంటలు చదవాల్సిన అవసరం ఉందని అపోహ ఎక్కువగా ఉంది. కానీ మనం ఇటీవల కాలంలో CA కోర్సుకు సంబంధించి మన ICAI వాళ్ళు చాలా మార్పులు చేశారు. ఇప్పుడు CA కోర్సు కొంత సులభతరమైంది. ప్రధానంగా ఈ కోర్సు కష్టం అనుకోవడానికి కారణం ఈ CA కోర్సు కంటూ ఒక ప్రత్యేకమైన కాలేజీలు, ఒక వ్యవస్థ, ఒక సరైన ప్లాట్ఫారం లేకపోవటం. ఇది గమనించిన శ్రీ చైతన్య CAలో మొదటి స్టేజ్ నుంచి చివరి స్టేజ్ పూర్తయ్యేంత వరకు అన్ని స్టేజ్లను ఒకే చోట కోచింగ్ ఇచ్చేలా ప్రణాళికను రూపొందించింది. కాబట్టి ఇంతకుముందు CA కోర్సులకు సరైన కాలేజీలు లేవు. కేవలం ఏదో కోచింగ్ సెంటర్కి వెళ్ళి అక్కడ ఒక పేపరు ఇక్కడ ఒక పేపరు కోచింగ్ తీసుకుంటూ మనం కేవలం తిరగడానికే ఎక్కువ టైం చేసుకోవాల్సిన అవసరం ఉండేది. దీన్ని గమనించిన చైతన్య అన్ని స్టేజులు పూర్తిగా అన్ని పేపర్లు CAలో ఉండే అన్ని దశలను కూడా ఒకే గొడుగు కిందకి తీసుకొని వచ్చి అంతా కోచింగ్ ఒకే చోట ఏర్పాటు చేసినట్టుగా ప్రణాళికను రూపొందించడం జరిగింది. మరి చైతన్య CA కోర్సుకు సంబంధించి అడ్మిషన్లు 2 రకాలుగా తీసుకోవడం జరుగుతుంది. ఒకటి, మా చైతన్యలో 10th క్లాస్ పూర్తవంగానే ఇంటర్మీడియట్తో పాటే, అంటే ఇంటర్మీడియట్ మీరు MEC లేదా CEC గ్రూప్ కోచింగ్ తీసుకుంటూ దానితో పాటే CA కూడా చేయవచ్చు. అంటే ఇప్పుడు చైతన్యలో ఇంటర్ MEC ప్లస్ లేదా CEC ప్లస్ CPT కోర్స్ని ప్రారంభించడం జరిగింది. అలాగే ఇంతకుముందే ఆల్రెడీ ఎక్కడైనా సరే మీరు ఇంటర్మీడియట్ డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు కూడా శ్రీ చైతన్య CA అకాడమీలో చేరి CA కోచింగ్ని తీసుకోవచ్చు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మరొక డిమాండ్ ఉన్నటువంటి కోర్సు ICWA, ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అండ్ వర్క్స్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా. దీంట్లో ముఖ్యంగా 3 దశలు ఉంటాయి. మొదటి దశను ఫౌండేషన్ అని, రెండవ దశను ఇంటర్ అని, మూడవ దశను ఫైనల్ అని అంటారు. ఇంటర్మీడియట్ అంటే +2 కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఫౌండేషన్ అనే స్టేజ్ని రాయవలసిన అవసరం ఉంటుంది. అలా కాకుండా మీరు ఆల్రెడీ ఏదైనా సరే డిగ్రీ కనుక పూర్తి చేసి ఉంటే మొదటి స్టేజీ ఫౌండేషన్ అవసరం లేకుండా రెండవ స్టేజీ ఇంటర్ని మీరు నేరుగా తీసుకోవచ్చు. ఇంకొక ముఖ్యమైనటువంటి ప్రొఫెషనల్ కోర్సు కంపెనీ సెక్రటరీస్ కోర్సు. దీనికి ఈరోజు చాలా డిమాండ్ ఉండడం జరిగింది. దీంట్లో కూడా ముఖ్యంగా 3 స్టేజీలు ఉంటాయి. మొదటి దశ ఫౌండేషన్, రెండవ దశ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్, మూడవ దశ ప్రొఫెషనల్ ప్రోగ్రామ్. ఇంటర్మీడియట్ క్వాలిఫై అయిన వాళ్ళు మొదటి దశ ఫౌండేషన్కి అపియర్ అవ్వవచ్చు. రెండవ దశని అపియర్ అవ్వాలంటే డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే నేరుగా రెండవ దశను అపియర్ అవ్వవచ్చు. చాలా మంది విద్యార్థులకు తల్లిదండ్రులకు CA కోర్సు గురించి సరైన సమాచారం అందక అపోహలకు గురవుతున్నారు. అలాంటి వారి సందేహాలకు మా సమాధానాలు మీకోసం. అసలు CA కోర్సు అంటే ఏమిటో చెబుతారా? CA అంటే చార్టెడ్ అకౌంటెంట్ అని అర్థం. పార్లమెంటు చట్టం ద్వారా 1949వ సంవత్సరంలో ఏర్పడిన ICAI అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా అనే సంస్థ దేశవ్యాప్తంగా నిర్వహించే పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులందరినీ చార్టెడ్ అకౌంటెంట్లు అంటారు. CA కోర్సుకు అంత క్రేజ్ ఎందుకుంది? నేడు మన దేశంలో ఆర్థిక లావాదేవీలు సక్రమంగా నిర్వహించడానికి గాను 10 లక్షలకు పైగా CAలు అవసరమై ఉన్నారు. కానీ CA అర్హత కలిగిన వారు సుమారుగా 2 లక్షలు మాత్రమే ఉన్నారు. అంటే ఇంకా 8 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నమాట. ఇలాంటి పరిస్థితి మరే ఇతర రంగంలోనూ లేదు. కాబట్టి CA కోర్సుకు అంత క్రేజ్ ఏర్పడింది. మన దేశంలో CAలు ఇంత తక్కువ మంది ఉండటానికి కారణం ఏంటంటారు?
సీఏ కోర్సుపై సరైన అవగాహన లేకపోవడం, సీఏ కోర్సు చాలా కష్టమని భావించడం, సీఏలోని అన్ని సబ్జెక్టులకు సరైన శిక్షణ ఇచ్చేవారు లేకపోవడం, పూర్తి స్థాయిలో సీఏ స్టడీ మెటీరియల్ దొరకకపోవడం, దేశంలోని ప్రతిభావంతులైన అధ్యాపకులు ఎక్కడున్నా వారికి అత్యధిక జీతాలు చెల్లించే కార్పొరేట్ స్థాయి విద్యాసంస్థలు ఇప్పటి వరకు ఈ రంగంలోకి ప్రవేశించకపోవడం మొదలైనవి. అసలు సీఏ పరీక్షా విధానం ఎలా ఉంటుంది? సీఏలో